నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ యొక్క యూఎన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఒక చిన్న డెమో ప్రాసెస్ని మీకు చేసి చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా ఎనవరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో యూఎన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఏ విధంగా మార్చుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్నే మనము మన యొక్క యూఎన్కి అయితే లింక్ చేయాలి. ఓకే, సో ఫర్దర్గా మనకి రేపొద్దున ఎట్లాంటి ఇష్యూస్ ఉండకూడదు అంటే కనుక. ఓకే, సో ఇది మ్యాండేటరీ, తప్పనిసరి. ఓకే, సో కొంతమంది ఏంటంటే మొబైల్ నెంబర్ పోగొట్టుకుంటారు అనమాట. ఆల్రెడీ లింక్ అయిన మొబైల్ నెంబర్ పోగొట్టేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సో మీరు ఏదో ఒక కొత్త మొబైల్ నెంబర్ని మీ ఆధార్కి అయితే లింక్ చేసుకోండి, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంప్లాయర్ని కనెక్ట్ అవ్వండి. ఓకేనా, ఎంప్లాయర్ని కనెక్ట్ అయ్యి సో అక్కడైతే మీరు ఒక మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ పోర్టల్ నుంచి లింక్ చేయొచ్చు, లేదా మన పోర్టల్ నుంచి లింక్ చేయొచ్చు. బట్ మీరు లాగిన్ అవ్వలేరు కదా మొబైల్ నెంబర్ పోతే. సో మీరు మీ హెచ్ఆర్ని కనెక్ట్ అయితే కనుక సో వాళ్ళైతే చేంజ్ చేస్తారు. ఓకే, ఆఫ్టర్ మీరు దాన్ని మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి సో మీ ఆధార్కి లింక్ చేసుకోండి అదే మొబైల్ నెంబర్ని. సో ఫర్దర్గా మీకు ఇష్యూ లేకుండా మీరు లాగిన్ అవుతారు. మీరు ఒకవేళ లాగిన్ అవ్వలేని పక్షంలో మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసి మళ్ళీ రీలాగిన్ అవ్వచ్చు అనమాట. సో అట్లా కూడా చేయొచ్చు. అంటే మొబైల్ నెంబర్ పోగొట్టుకుంటే, ఎందుకంటే మన దగ్గర పాత మొబైల్ నెంబర్ ఉంటేనే మనం ప్రాసెస్ చేయగలము. సో అట్లాంటి సందర్భంలో మీరు మీ హెచ్ఆర్ని కనెక్ట్ అయ్యి అక్కడ మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇక్కడ నా దగ్గర పాత మొబైల్ నెంబర్ ఉంది. ఓకేనా, సో అప్పుడంటే నాకు అది ఆధార్ లింక్ కాలేదు ఆ మొబైల్ నెంబరు. సో దాన్ని నేను మారుద్దాం అనుకుంటున్నాను. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్నే నేను యూఎన్ పోర్టల్లో ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇది ఇష్యూ మనకి పిఎఫ్ విత్డ్రా చేస్తున్న టైంలో కాస్త ఇష్యూ అవుతుంది అనమాట. మనకి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరు మనం యూఎన్కి లింక్ చేయకపోతే మామూలుగా లాగిన్ అవ్వగలం. బట్ ఏంటంటే సో ఏదైనా ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అందుకే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరే మనకి యూఎన్కి లింక్ చేసుకోవాలి కాబట్టి. సో నా దగ్గర అన్ని మొబైల్ నెంబర్ పాతది ఉంది అండ్ కొత్తది ఉంది. సో ఇప్పుడు కూడాను మన యూఎన్కి లింక్ చేయాలంటే ఒక మొబైల్ నెంబర్ని సో అదే మన ఆధార్ కూడా లింక్ అయి ఉండాలి. అది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళిపోండి, లాగిన్ అయిపోయి. ఓకేనా, సో లాగిన్ అయిపోయి మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే సో మీకు చెక్ చేసుకోవచ్చు. మేనేజ్ అనే ఆప్షన్లో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేశారంటే కనుక లోడింగ్ తీసుకుంటుంది. అన్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అయితే లింక్ అయింది, మీరు చెక్ చేసుకోవచ్చు. చివర 4 డిజిట్స్ 3094. ఓకే, ఆల్రెడీ వెరిఫై అయ్యి ఉంది ఇది. ఓకేనా, అయితే ఇప్పుడు దీన్ని నేను మార్చాలనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ మార్చాను కాబట్టి సో అక్కడ చేంజ్ మొబైల్ నెంబర్ దగ్గర టిక్ చేసుకొని సో ఇక్కడ మన కొత్త మొబైల్ నెంబర్ని 2 సార్లు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్నే మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, సో 2 సార్లు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేనైతే ఆ నెంబర్ని 2 సార్లు ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మనకి గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే లోడింగ్ తీసుకుంటుంది. అన్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే, సో వచ్చిన ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాను. ఇప్పుడు వ్యాలిడేట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వ్యాలిడేషన్ జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ పంపించి మరలా వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ టిక్ చేసుకొని గెట్ అథెంటికేషన్ పిన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అంటే సేమ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మరలా. ఓకేనా, ఓటీపీ అయితే వెళ్ళింది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వచ్చిన ఓటీపీని నేను ఎక్కడైతే ఎంటర్ చేస్తాను. సో ఓటీపీ ఎంటర్ చేశాను. ఇప్పుడు సేవ్ చేంజెస్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మొబైల్ నెంబర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 4060 అని చెప్పేసి ఒక మొబైల్ నెంబర్ చూపిస్తుంది, చూసారు మీరు అక్కడ వెరిఫైడ్ దగ్గర. ఓకేనా, మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి సో వేరే మొబైల్ నెంబర్ చూపిస్తుంది 4 డిజిట్స్. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు కూడాను ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎప్పుడు కూడా అదో నెంబర్ ఇదో నెంబర్ ఉండకూడదు. డిఫరెంట్ నెంబర్స్ ఎంటర్ ఇవ్వకూడదు. చూసారు కదా, ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ మీకు ఏదైనా క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మైండ్ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can